హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఆఫ్ మదర్. ఇవాళ మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా పచ్చడి తయారీ విధానం చూద్దాము. ఈ టమాటా పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి కోసం మసాలా పొడి తయారు చేసుకోవాలి. ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి పొడి చేసుకోవాలి. 1/2 కిలో టమాటాలు ఇలా ముక్కలుగా తరుక్కొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు ఇలా విప్పి వేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. 1/2 కిలో టమాటాలకు 3 స్పూన్స్ కారం సరిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చడిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు సమయం ఉంటే పచ్చడి రోట్లో వేసి దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేడి చేసుకోవాలి. పచ్చడి కదండి, ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి వేసి కలుపుకోవాలి. ఈ టమాటా పచ్చడి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిలో మీ రుచికి సరిపడా కారం, ఉప్పు రుచి చూసుకోవాలి. ఈ టమాటా పచ్చడిలో కొద్దిగా ఉప్పు సరిపోలేదండి, అందుకే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. లేదా పచ్చడి నుండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అంతేనండి, టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ. ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయగలరు ఈ పచ్చడి. ఈ టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఆయిల్లో చేయడం వల్ల వారం రోజుల పాటు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల పాటు నిలువ ఉంటుంది. పచ్చడి చల్లారిన తర్వాత ఇలాంటి గాజు సీసాలో వేసి నిల్వ ఉంచుకుంటే పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.